బికాజ్ ఒక షోలో సుహాస్ గారు కలిసి భాను గారు మీరంటే నాకు ఇష్టం అని ఆయన చెప్పారు. అప్పటి నుంచి సుహాస్ గారు ఎప్పుడు కనిపించినా నేను అక్కడ టీవీ ముందు ఆగిపోతాను, ఆగిపోయి చూసినప్పుడల్లా అనుకుంటానన్నమాట. ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ టు యూ అండి. ఆల్ ది బెస్ట్. సుహాస్ అన్న నేను మచిలీపట్నం వచ్చినప్పుడు నేను మచిలీపట్నంలో కలిశాను. అప్పటికి సుహాస్ అన్న హీరో అవ్వలేదు, నార్మల్ ఒక ఆర్టిస్ట్ అలాగే సైడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. అప్పుడు నేను అడిగాను ఆయన, అన్న ఏంటి ఇండస్ట్రీ ఎలా ఉంటుందన్న, ఏమన్నా తగ్గిస్తారా లేకపోతే ఏమన్నా చేస్తారా ఏంటంటే ఒకటే చెప్పాడు సుహాస్ అన్న, తమ్ముడు కంటెంట్ ఉంటే చాలు నువ్వు ఇండస్ట్రీలో నిలబడతావు, ఇండస్ట్రీలో వెళ్తావు అని చెప్పాడు. సో నేను సుహాస్ అన్న ఫిలిం మన కలర్ ఫోటో చూశాక నాకు చెప్పింది కాదు, చెప్పింది ఆయన చేసి చూపించాడు అనిపించింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న. ఒకటి మాత్రం నేను చెప్తానండి, నేను ఒక యూట్యూబర్గా నేను రోజుకి ఎన్నో నెగిటివ్ కామెంట్స్ చూస్తూ ఉంటా. తిడతారు, అమ్మల్ని తిడతారు, అక్కల్ని తిడతారు. బట్ ఎలా అంటే చాలా హట్టింగ్గా ఉంటుంది కొన్నిసార్లు, అరే ఎందుకు వచ్చాము అనిపిస్తుంది. బట్ సుహాస్ అన్నని చూస్తే ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే, ఇదివరకు ఉండేదేమో అండి నాకు తెలియదు, నేను ఇండస్ట్రీలో అంత పెద్ద వ్యక్తినేం కాదు, నేను ఇప్పుడిప్పుడే వస్తున్నాను. అలీ గారు నేను చాలా చిన్నోడిని, ఇలా మాట్లాడకూడదో నాకు తెలియదు, ఐఎమ్ సారీ ఎవరైనా హర్ట్ అయితే. అంటే ఇండస్ట్రీకి రావాలంటే హైట్గా ఉండాలి, లేకపోతే మంచి ఫిజిక్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చాలామంది చెప్తారు. బట్ సుహాస్ అన్న యూ ప్రూవ్డ్ ఇట్ రాంగ్. మన గులాబ్ జాముల్లో దమ్ముంటే ఇండస్ట్రీని ఏలొచ్చు అనే దానికి నువ్వు నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇప్పుడు చప్పట్లు కొట్టచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ మా డైరెక్షన్ టీమ్, మా డైరెక్టర్ గారు మెయిన్. హలో అందరికీ, ఇక్కడికి వచ్చిన గెస్ట్, ఆర్ మూవీ మెంబర్స్ అండ్ మీడియా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నా పేరు మాలవిక మనోజ్. ఐఎమ్ ఫ్రమ్ కేరళ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్. చాలా చాలా హ్యాపీగా ఉంది టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము గారు, బికాస్ ఆఫ్ యూ ఐ కుడ్ డూ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Then I would say Suhas Garu, it was nice working with you. I worked freely. Then our DOP, Mani sir, actually there was only one person the first time I went to set. He was the only person I could talk like he's from my place or something, because we used to talk in Tamil. So it was nice that you were there. I would like to thank our ADs, especially Kalyan, Murli and Pramit. I would thank more Kalyan and Murli because they have helped me a lot with my dialogues. Because of that, I could do this film. So thank you so much. గురించి చెప్తుంది, ఒకసారి ముందుకు రావచ్చు, పర్లేదు, డాడీ చూస్తారు మళ్ళీ. Then I would like to thank our producer Harish Garu, because he's such a kind and very sweet person I have met. So thank you so much for coming here once again and thank you. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. చాలా లేట్ అయిపోయింది, నాకు కూడా కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి నుంచుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకి చెప్తాను, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళి, బ్రహ్మిత్, కళ్యాణ్ ఉంటే ఒకసారి దగ్గరుంటే ఒకసారి రండి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్, బాగా కష్టపడ్డారు ఈ సినిమా గురించి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రతన్ సార్కి థ్యాంక్ యూ, మా డిఓపి మణికందన్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ టీం అందరూ నాకు హిట్ 2 మూవీలో పరిచయం అండి. డైరెక్టర్ నాకు కొంచెం ప్రతిరోజు పండుగ అప్పటి నుంచి పరిచయం. హిట్ 2 వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్, డిఓపి అందరు నాకు ఆల్రెడీ తెలిసిన టీమే. సో వాళ్ళందరూ ఈ మూవీకి వర్క్ చేశారు. అండ్ మాలవిక, థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయి చాలా ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి, చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అమ్మాయిని అందరూ లవ్ చేస్తారు సినిమా వచ్చిన తర్వాత. మా ఫ్రెండ్స్లోనే చాలామంది అమ్మాయి మా క్రషరా అని చెప్పారు చాలామంది. అండ్ నాకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన సాత్విక్ అండ్ మొయిన్,
థ్యాంక్ యూ. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆలీ సార్కి, అనిత మేడంకి, రవీంద్ర విజయ్కి, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎవరన్నా మర్చిపోతే సారీ అండి. పృథ్వీ సార్కి, అందరికీ థ్యాంక్ యూ అండి. ది వన్ అండ్ ఓన్లీ అవర్ ఫేవరెట్, 1000కి పైగా సినిమాలు చేసి చిన్ని తెర పెద్ద తెర అనకుండా ఎన్ని సినిమాల్లో మనల్ని ఎన్ని వేల చిత్రాల ద్వారా ఎంటర్టైన్ చేసినటువంటి ఎవర్ గ్రీన్ హీరో మా అలీ గారు ఉన్నారు. సో వారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో ఈ సినిమా జూలై 11th థియేటర్స్ని హిట్ చేయబోతోందండి. సో జూలై 11th ఎంత బాగా ఉండబోతుందో టీజర్ ఆల్రెడీ చెప్పేసింది. టీజర్ ద్వారా, సాంగ్స్ ద్వారా సినిమా యొక్క గ్లిమ్స్ మనం చూసేసాము. ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ హ్యూజ్ హిట్ అన్డౌటెడ్లీ. సో మీ అందరి బెస్ట్ విషెస్తో జూలై 11th థియేటర్స్లోకి రాబోతోంది. సో టీజర్ ఆల్రెడీ హల్చల్ చేసేసింది. ముసలి, ఇదిగో నా హీరో. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది తిననే, నా హస్బెండ్. తనకి కాళ్ళు లేవు. మనదేం బొమ్మరిల్లు సినిమా కాదు, రక్త చరిత్ర. ఈ విషయం డాడీకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించవా? ఎవర్రా? చంద్రముఖి. సత్యభామ. ఈ అమ్మాయి దొరికిందట్రా నీకు? బాబు, అమ్మాయిలు నమ్మొద్దు బాబు. అనుభవించి మరీ చెప్తున్నాను బాబు. అమ్మాయిలు నమ్మొద్దు బాబు, మోసం చేసేస్తారు బాబు. అస్సలు అమ్మాయిలు నమ్మొద్దు బాబు. అమ్మాయిలు నమ్మొద్దు బాబు, నమ్మొద్దు బాబోయ్. నాకు తెలిసి చివరి లైన్తో చాలామంది ఏకీభవిస్తారనుకుంటా కదా. సైలెంట్గా ఆ లైన్ వినగానే చాలామందికి ఫ్లాష్ కట్స్ వచ్చేసినట్టున్నాయి నాకు అనిపించేసాయి, ముఖ్యంగా అలీ గారికి. సో అమ్మాయిలు నమ్మొద్దు బాబు, అమ్మాయిలు నమ్మొద్దు బాబు అంటున్నారండి. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎందుకో ఒక చిన్న డౌట్ అండి, రామ్ గారి ఏంది ఏదో ఆటోబయోగ్రఫీ లాగా అనిపిస్తుంది నాకు ఎందుకో. వారి శ్రీమతి గారు కూడా వచ్చారు, వారిని అడుగుతాను తర్వాత. ఎనీవే, టీజర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది సినిమాలో మనము మెస్మరైజ్ అయ్యేంత మ్యాజిక్ ఉంది. డెఫినెట్గా మనల్ని సర్ప్రైజ్ చేసేటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ హోల్ అండ్ సోల్గా మనం పైసా వసూలు చేసి ఎంటర్టైన్ అయ్యి వస్తామనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఒకసారి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ యూ. మే దిస్ సినిమా సూపర్, అంటే సుహాస్ గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను.